ఈ నెల 10వ తేదీ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ కొంగూరు నారాయణ తెలిపారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో మంత్రి నారాయణ విజయవాడ నుంచి హుటాహుటిన నెల్లూరుకి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ కమిషన్ మెప్మా పీడీలతో కలిసి మైపాడు గేటు సెంటర్ వద్ద ఉన్న స్మార్ట్ స్ట్రీట్ కంటైనర్ దుకాణాలను మంత్రి నారాయణ పరిశీలించారు. మహిళా వ్యాపారులు, టీడీపీ నేతలు, అధికారులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల, కమిషనర్ నందన్లకు మంత్రి పలు సూచనలు ఇచ్చారు. నెల్లూరు జిల్లా పేదలు, నిరుపేదలకి కనీసం 1000 మందికి ఇలాంటి ఏదైతే ఈరోజు ఈ యొక్క మైపాడు రోడ్లో ఏర్పాటు చేసాము స్మార్ట్ స్ట్రీట్, అలా కనీసం 1000 మందికి యాక్చువల్గా ఏర్పాటు చేస్తున్న మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారమే ఫేజ్ 1 ఇప్పుడు 120 మెంబర్స్కి ఏర్పాటు చేసాం. చాలా చక్కగా వాటిని యాక్చువల్గా మా యొక్క ఎండి రఫ్మా కావచ్చు, పీడీ గారు కావచ్చు, లేదు కమిషనర్ కావచ్చు, ప్లస్ లోకల్గా ఉన్న అరుదు కలెక్టర్ కానీ అందరూ కూడా యాక్చువల్గా ఒక కోఆర్డినేట్తో దీన్ని చక్కగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి గారు ఎల్లుండు నెల్లూరు జిల్లాకు వస్తున్నారు, అటు సర్వేపల్లి అండ్ నెల్లూరు 2. అదేవిధంగా ఇక్కడికి వచ్చి యాక్చువల్గా ఏదైతే ఈ స్మార్ట్ స్ట్రీట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చామో దాన్ని యాక్చువల్గా వారి చేతుల మీద ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఇది మన రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో స్టార్ట్ చేయమని వారు ఆదేశించడం, వారి ఆదేశం మేరకు ఫేజ్ 1లో 5 మున్సిపాలిటీస్ యాక్చువల్గా ఆల్రెడీ ఇవ్వటం, కొన్నిట్లో టెండర్లు పిలిచున్నారు, కొన్నిట్లో అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. నెల్లూరులో రెడీ అయినాయి. ఇది ఎల్లుండి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ యాక్చువల్గా వారు వచ్చి వారి చేతుల మీద ఇది ఇనాగ్రేషన్ చేయబడుతుంది.